డీల్ చేయగలుగుతారు కానీ దెయ్యం అంటే పారిపోవడం అండి. ఇంకంతకంటే ఏం అంతేనా? చేస్తాం? ఆవిడని అడిగితే అదే అదే క్వశ్చన్. బెటర్ మనుషుల కన్నా అని ఏమంటుంది? వద్దు, నాకు మనుషులు ఈజీ. అనుపమ గారిని అయితే వేరే ఆన్సర్ చెప్తారు, మీరు చెప్పండి. ఒక డే స్పెండ్ చేయొచ్చా? ఇందాక చెప్పా కదా డార్క్ మ్యాటర్, ఇగో ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. ఒక డే అదే స్పెండ్ చేయొచ్చా? అంటే డే ఇన్ మై లైఫ్ ఆఫ్ ద దెయ్యం ఇఫ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని. కాదు, ఒకవేళ మీరే గనక ఆ దయ్యం అయిపోతే, నేను దెయ్యం అయిపోతే మీరు దెయ్యం. వావ్ ఎక్సైటింగ్. మీరు అంటే ఈ దయ్యాలు జనరల్లీ వేరే వాళ్ళ ఒంటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా మీరు ఎవరి ఒంటి మీదకి మీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఒంటి మీద వస్తాను నేను. మీకు ఎలా ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి ఐడియాలు, ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అని మీ పోస్ట్ First మీ మీదకే. మీరు ఒంటి మీదకి వెళ్ళినా ఆవిడ ఆగదు, ప్రీ రిలీజ్ ఒంటికి అయితే వెళ్ళిపోతుంది. అవును. దెయ్యం బాడీలో ఉండి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని థ్యాంక్ యూ, చూస్తాను. మీరు అక్కడే ఉండండి, ఓకేనా? ఏది మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది? ఒకటి శ్మశానం, అర్ధరాత్రి శ్మశానం, లేదా మనకి పొద్దున పూట వచ్చేటువంటి సోషల్ మీడియా ట్రోల్స్. సోషల్ మీడియానే ఈ మధ్య కాలంలో ఎక్కువ భయపెడుతుంది అందరూ. దెయ్యాన్నైనా మనం భరించవచ్చు కానీ సోషల్ మీడియాని ఈ మధ్య కాలంలో భరించే శక్తి ఎవరికి లేదు. ఏమొస్తుందో తమ్మేలు తెలియదు, మన ప్రమేయం లేకుండా. కరెక్ట్. చాలా చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సుదర్శన్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దయ్యం వచ్చింది, మిమ్మల్ని పలకరించింది, పాట పాడు అని చెప్పింది, మీరు పాడక తప్పదు, అప్పుడు ఏం పాడతారు? ఖచ్చితంగా పాడతాడు. అది ఎలాగో పాడేస్తారు, అది కాదు, క్వశ్చన్కి ముందే పాడేస్తారు. లేదు ఒక పాట మీకు తెలుసు కదా, మీరు అంతకుముందు కూడా పాడారు. నేను పాడంగానే వెళ్ళిపోద్ది కాబట్టి పాడేస్తారు. ఆ పాడండి అయితే. ఆసాన హియహా. ఏం వెళ్ళిపోవాలి, మేము కూడా వెళ్ళిపోయేలా ఉన్నాం. దయ్యానికి కూడా ఆశ్చర్యపోయారు. 2 లైన్లు పాపం పాడండి. పాడు అక్కడ దాకా వచ్చు. పాడు కదా, 2 లైన్లు అంటే పాడు. ఆసాన హియహా. ఇంకా ఫిక్స్ అయిపోయాడు, ఏదో హిందీ దెయ్యం వస్తుంది. కౌశిక్, మీ టీంలో ఆల్రెడీ వీళ్ళకి గోస్ట్ లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అనుపమ గారు, అనుపమ గారు మీకు గేమ్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా కనిపిస్తుంది. వెరీ హై. ఇది నా జానర్ అన్నమాట, హారర్. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ నుంచి ఇదైతే. నేను నా ఫస్ట్ హారర్ సినిమా అనేది వినింది చేశాను. ఈవిడ ఒక 100 విని సెలెక్ట్ చేసుకుంటే అర్థం చేసుకోండి. అంటే ఆవిడ అంటే హారర్ అంటే అంత ఇంట్రెస్ట్, వినింది కూడా చాలా. నేను చాలా హారర్ ఫిల్మ్స్ చూసాను. ఈ సినిమా ఒప్పుకుందంటే చిన్నప్పటి నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, నేను చూసిందే మళ్ళీ చూస్తాను, నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాపర్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మన హాలీవుడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా సైలెన్స్ మీద ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది నాకు తెలిసి దీనిలో లైక్ ఎవ్రీ 10 minutes లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ఇట్స్ లైక్ నెక్స్ట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది కాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ వాస్ దేర్. అందుకే నేను ఇది చూస్ చేశాను. అండ్ అది షూటింగ్ కూడా లైక్ వాస్ రియల్లీ ఎక్సైటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకే. మీరు మళ్ళీ మీకే వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్? ఒక గంట సేపు మేమందరం వెళ్ళిపోతాం, మీరు మాత్రమే ఇక్కడ ఉండాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి? వెంటనే చిన్నప్పుడే ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఒక 5 మా కజిన్స్ ఒక 5 పెట్టుకొని చూసేవాడిని. ఈవిల్ డెడ్ ఇస్ స్కేరీ ఫిల్మ్. దట్స్ వై యు ఆర్ క్రో అనే సినిమా, ఈవిల్ డెడ్. horror film in the childhood. There was nothing else for us. Why when our childhood was different or what? Like you were in a different era and I was in another. I have seen so many. My childhood was different. Of course. I don't know about your childhood. మీ childhood మొత్తం తెలచేరు ఇది చేసుకునేవాళ్ళు కదా దెయ్యం అంటే. అని నేను నిజం చెప్తున్నాను, అప్పట్లో దయ్యాలు కొంచెం పద్ధతిగా ఉండేవి. ఏముంది, ఒక వైట్ చీర కట్టుకోవడం, ఒక యూనిఫామ్ ఉండేది దయ్యాలకి. అలాగే వాళ్ళు ఇలా వెనక నుంచి ఇలా జంప్ చేసేవాడిని చేసేవాడు. అంత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరే ఉండేవాళ్ళు. అంత చీకటిగా ఉన్నా మనకి వెలుతురు కోసం కొవ్వొత్తు ఉండేది వాళ్ళ చేతుల్లో. నాట్ సడన్ గా వచ్చేసి మనల్ని భయపెట్టారు. కలియంగట్టు నీలి మలయాళం. కలియంగట్టు నీలి. ఇట్ ఇస్ రోమింగ్ అవుట్ సైడ్ నౌ. ఇన్ లోకా. లోకా. నేను దట్ ఇస్ ఓన్లీ రోమింగ్. ఒక మీమ్ చూసి చాలా నవ్వుకున్నది ఏంటంటే, ఒక దెయ్యం పక్కన ఒక నిరుద్యోగ యువకుడు వాడు కూర్చొని కష్టాలన్నీ చెప్తే దెయ్యం కూడా ఏడ్చేస్తుంటది. ఆ మీమ్ చూసి ఎంత నవ్వుకున్నాను నేను. ఓకే సుదర్శన్, నిన్ను కలిస్తే పరిస్థితి అదేనేమో దయ్యానిది. ఒకవేళ దయ్యాలు కలిస్తే అవి కూడా రెఫ్యూజ్ చేసేటువంటి ఫుడ్ ఏంటంటావు? అంటే అది కూడా తినది ఈ ఫుడ్ని అని. ఉప్మా లేదా వైట్ ఇడ్లీ. అసలు ఉప్మా తినే పోయిన దెయ్యాలు కూడా ఉంటాయి. కరెక్ట్, కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనే ఉండేటువంటి స్టేపుల్ ఫుడ్ అదే. నాకు చాలా ఇష్టం ఉప్మా. అయ్య బాబోయ్, యు ఆర్ వెరీ డిఫరెంట్ రే. మీ క్వాలిటీస్ అన్ని
కొబ్బరి చట్నీతో తింటాను, చాలా అంటే బాగుంటుంది ఇంట్లో కదా. అంత అందంగా రెడీ చేయరు జీడిపప్పులు పెట్టి ఏని అది ఉప్మా అంటే అది ఏదో ఒక సజ్జన్ లాగా టేస్ట్ చాలా మంచిది ఉప్మా. చాలా ఈ మంచిదా? తప్పు ఏమేమి తప్పు వేస్తారు మీ ఉప్మాలో? అనుపమ మా దాంట్లో ఉప్మా రవ్వ తప్ప ఇంకేం వేయరు. మీ దాంట్లో చాలా వేస్తారు. మీ ఉప్మాలో నాకు తెలిసి ఇడ్లీ దోశ అన్నీ వేస్తారు అనుకుంటా, అందుకే బాగుంటాయి. మాకు పెసరట్టు ఉప్మా అని చేస్తారు, అది బాగుంటుంది మళ్ళీ. అంటే ఓన్లీ ఉప్మా అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైనా 10 days కి ఒకసారి ఈజ్ గుడ్. ఇఫ్ వన్ సూపర్స్టిషన్ దట్ యు సీక్రెట్లీ బిలీవ్ అందరూ